హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 37. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నాకు ఒకటి అర్థమైందక్క. మీరా అందరితో బాగానే ఉండాలి అనుకుంటుంది, కానీ భయం వల్ల ఉండలేకపోతుంది. చిన్నాతో మాట్లాడిన మాటలు విన్నావు కదా. తను చిన్నాతో ఆడుకోవాలి అనుకుంది, కానీ చిన్నా తనని చూసి భయపడ్డాడు. అలాగే మీరందరూ కూడా మీరాని ఆ భయం వల్లే పక్కకు పెట్టారు. ఓపెన్ చేయండి, ఇప్పుడు మీరా మాట్లాడుతుంది కదా. అలాగే మీ పనుల్లో కొన్ని పనులు తనకు కూడా చెప్తూ ఉండండి. పని వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పండి. మాట్లాడుతూ పని చేస్తూ లేదా తనకి ఏవైనా పనులు ఇస్తూ తనతో మాట్లాడుతూ ఉండమని చెప్పండి. అయితే ఒక్క విషయం, మీరాతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాడుబడ్డ కోట గురించి కానీ ఆ గది గురించి కానీ మాటలు మాట్లాడకూడదని చెప్పండి. మీరు కూడా ఈ టాపిక్స్ వస్తే అవాయిడ్ చేయండి అని వాళ్ళకి చెప్పాడు గౌతమ్. సరే గౌతమ్, నువ్వు చెప్పినట్టే చేస్తాం అని అంది వైదేహి. మీరా తన గదిలోకి వచ్చి, నన్ను అన్ని మాటలు అంటాడా? అమ్మ వదిన కూడా తన వైపే మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి చేసి తనని ఇంట్లో నుంచి పంపించేస్తా. ఇదే కదా నాకు రాదు అన్నది. చూడు, ఇది నేర్చుకొని చూపిస్తా అని మీరా మళ్ళీ ఆ బుక్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది. కానీ తనకి ఒక్క అక్షరం కూడా అంతుపట్టట్లేదు. ఇవి రావటం లేదే, ఏం చేయను? ఇది నేర్చుకోకపోతే ఆ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోడు, నన్ను తిడుతూ ఉంటాడు, అమ్మని వదిన్ని కూడా నాకు దూరం చేస్తాడు. నేనేం చెయ్యాలి అని అంటూ ఉంది మీరా. ఏంటి మీరా బుక్కు చేతిలో పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నా అని అన్నాడు చక్రి మీరా గదిలోకి వచ్చి. తను అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మీరా గదిలో నుంచి తను ఎవరినో తిడుతూ ఉన్నట్టు మాటలు వినిపించాయి. దాంతో కొంచెం కంగారు పడి మీరా గదిలోకి వచ్చాడు చక్రి. చక్రవర్తి గొంతు వినగానే మీరా కొంచెం భయపడి వణికిపోతూ కొంచెం తడబడుతూ ఏం లేదు అని అంది. ఏం లేకపోవడం ఏంటి? ఆ బుక్ ఏంటి? నువ్వు బుక్ చదువుతున్నావా అని అడిగాడు చక్రి. మీరా బుక్ చూపిస్తూ, దీంట్లో ఉన్నది నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, తను ఏమన్నాడో తెలుసా అని అంది మీరా. అబ్బాయా? ఎవరు మీరా అని అడిగాడు చక్రి. అతనే పక్క గదిలో ఉన్నాడు కదా, వదినకి తమ్ముడంట అని అంది మీరా. ఓ గౌతమా? ఏమన్నాడు గౌతమ్ అని అడిగాడు చక్రి. నాకు ఏమీ రావంట, తనకి నాకన్నా ఎక్కువ తెలుసంట. నేనేం చెప్పానో తెలుసా అని మీరా చిన్న పిల్లలాగా వాళ్ళ అన్నయ్య ముందు గౌతమ్ మీద ఉన్న కోపాన్ని బయట పెడుతుంది. చక్రవర్తి ఒక చిన్న చిరునవ్వుతో, ఏం చెప్పావు అని అడిగాడు. తనకన్నా నాకే ఎక్కువ తెలుసని చెప్పాను. ఇవన్నీ నేర్చుకుని 2 రోజుల్లో అతని ఇంట్లో నుంచి పంపించేస్తానని కూడా చెప్పాను అని అంది మీరా. ఇంట్లో నుంచి పంపించేస్తావా? ఎందుకు? గౌతమ్ ఏమన్నా అన్నాడా నిన్ను అని అడిగాడు చక్రి. ఆ అబ్బాయి అమ్మని వదినని తన వైపు తిప్పుకుంటున్నాడు అని అంది మీరా. మీరా కొంచెం బాధపడుతూ, అమ్మ వదిన ఇద్దరు నా మాట వినట్లేదు, ఆ అబ్బాయి మాటే వింటున్నారు అని అంది. సరే, వాళ్ళు గౌతమ్ మాట వింటున్నారు, కానీ నేను నీ మాట వింటా. చెప్పు, ఏం చేయమంటావు నన్ను? నేను గౌతమ్ని పంపించేనా అని అడిగాడు చక్రి. లేదు, ఇప్పుడు పంపించేస్తే నాకు ఏమీ రాదు అని అంటాడు కదా. నేను బుక్ అంతా నేర్చుకొని ఆ అబ్బాయిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని అంది మీరా. మీరా మాటలకి చక్రవర్తికి ఎక్కడో తెలియని సంతృప్తి, ఆనందం మనసులో నిండిపోయాయి. సరే, గౌతమ్ని నువ్వే పంపించు, కానీ బుక్లో ఉన్నవి నీకు అర్థం కావట్లేదు అంటున్నావు కదా, మరి తనని ఎలా పంపించేస్తావు అని అడిగాడు చక్రి. నాకు అదే అర్థం కావట్లేదు, దీన్ని ఎలా నేర్చుకోవాలి అని అడిగింది మీరా. నాకు అర్థమవుతుందేమో, ఒకసారి చూడనా అని అన్నాడు చక్రి. మీరా కొద్దిసేపు ఆలోచించి, సరే నీకు అర్థమైతే నాకు చెప్పు అని అంది. మీరా చక్రవర్తికి బుక్ ఇచ్చేసింది. చక్రవర్తి బుక్ ఓపెన్ చేసి చూసి తనలో తాను నవ్వుకున్నాడు. ఎందుకంటే దాంట్లో చిన్న పిల్లలు చదివే ఆ ఇలు ఉన్నాయి.
ఇంకా చిన్నపిల్లలు రాయడం నేర్చుకునే చిన్న చిన్న పదాలు ఉండడంతో మనసులో గౌతమ్, మీరాకి ఈ బుక్ ఇచ్చావా? నిజంగా మీరాతో మాట్లాడే ప్రతి పనిని, ప్రతి మాట తనని ఎలా బాగు చేయాలి అనే ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు నిజంగా మంచి డాక్టర్ గౌతమ్. ఒక్కసారి మీరా బాగవ్వగానే నీ గురించి నా ఫ్రెండ్కి చెప్పి నిన్ను మళ్ళీ అమెరికాకి పంపించే పనిలో ఉంటాను అని మనసులో అనుకున్నాడు చక్రి. చక్రి అలా ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏమైంది, నీకు కూడా రాదా ఇది అని అడిగింది. చాలాసేపు వరకు ఏం మాట్లాడకపోవడంతో చక్రిని అడిగింది మీరా. అలా ఏం లేదు మీరా, ఇది ఆ అనుకుంటా అని అన్నాడు చక్రి. అయ్యో, అది నాకు కూడా తెలుసు, దాన్ని ఆ అంటారని, దాన్ని ఆ అంటారు అని, దీనిని ఈ అంటారని కూడా తెలుసు, కానీ తర్వాత అర్థం కావట్లేదు అని అంది మీరా. అమ్మో, అయితే నీకు చాలా తెలుసు మీరా అని అన్నాడు చక్రి. మరి నాకు ఎన్నో తెలుసు, కానీ ఇది అర్థం కావట్లేదు కదా అని అంది మీరా. సరే, ఇద్దరం కలిసి చూద్దాం, అప్పుడు అర్థమవుతుందేమో కదా అని అన్నాడు చక్రి. సరే అని వాళ్ళిద్దరు కూర్చొని అక్కడే ఆ బుక్లో ఉన్నవి చదువుతూ ఉండిపోయారు. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఆ గది బయట ఉన్న రాజారావు గారు మురిసిపోతూ ఉన్నారు. తప్పు చేశాను మీరా, ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది. చదువు అనేది ఒక మనిషికి ఎంత అవసరమో తెలిసి కూడా నిన్ను చదువుకి దూరం చేశాను. ఊళ్ళో వాళ్ళు మాటలకి నువ్వు ఏమైపోతావో అని భయంతో దిగులుతో నిన్ను చదువుకి దూరం చేశాను తల్లి. ఇప్పుడు అలా ఏం జరగదు. నేను మామూలుగా చేయడానికి నేను ఏం చేయాలన్నా చేస్తాను అని అనుకున్నారు రాజారావు గారు. అలా తనలో తాను ఒక నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి వెనక్కి తిరగగానే అక్కడ గౌతమ్ చేతులు కట్టుకొని నించొని రాజారావు గారినే చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి ఈ కథ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ కథ మీరా. ఈ కథని మీరు చదవాలి అనుకుంటే, పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.